మారేడు చెట్టుకు 3 ఆకులు కలిసి ఒక దళముగా కాస్తాయి. ఈ దళముని మారేడు దళాలు లేక బిల్వ దళాలు లేక శ్రీ దళాలు అని అంటారు. బిల్వ దళాలతో శివారాధన చేస్తే అపార పుణ్యం, అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఈ లోకంలో ఉన్న 3.5 కోట్ల పవిత్ర తీర్థాలు బిల్వ చెట్టు పాదును ఆశ్రయించి ఉంటాయి. బిల్వపత్రంలో లక్ష్మీదేవి నివసిస్తుంది. అంతేకాకుండా బిల్వదళం పై భాగాన 33 కోట్ల దేవతలు, బిల్వదళం యొక్క క్రింది భాగంలో సమస్త పుణ్యక్షేత్రాలు కొలువై ఉంటాయి. అందుకే ఎవరైతే బిల్వదళాలతో శివుడిని ఆరాధిస్తారో వారికి అపార పుణ్యం కలుగుతుంది. సాయంకాల సమయంలో బిల్వ చెట్టు దగ్గర దీపారాధన చేసి పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. భక్తులు బిల్వదళాల విషయంలో ఈ క్రింది దోషాలు చేయకుండా జాగ్రత్త పడాలి. పండుగ రోజులో బిల్వదళాన్ని కోయరాదు. రాత్రి సమయంలో బిల్వదళాన్ని కోయరాదు. స్నానం చేయకుండా బిల్వదళాన్ని కోయరాదు. అశౌచంగా ఉన్న సమయంలో బిల్వదళాన్ని కోయరాదు. బిల్వపత్రానికి ఉన్న 3 దళములు శంకరుని త్రినేత్రములు. బిల్వదళం త్రిశూలానికి ప్రతిరూపం. మారేడు దళాలు ఎన్ని రోజులు నిల్వ ఉన్నా దోషం లేదు. బిల్వపత్రం నిత్య పవిత్రం కాబట్టి శివలింగాన్ని బిల్వదళాలతో ఆరాధించి శివ పరమాత్మని కృపా కటాక్షాలు పొందండి. ఓం నమః శివాయ.